యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుని బిడ్డలారా. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. అలాగే ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యం చూసినట్లయితే 143 కీర్తన 10 చూసినట్లయితే, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పింపుము. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట, అంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట మనకి నేర్పించమని అడగాలి. అడిగినప్పుడు నేర్పిస్తాడు దేవుని బిడ్డలారా. నీవే దేవుడివి, మరి దావీదు రాస్తూ నువ్వే నా దేవుడివి, ఈ రోజంతా కూడా నీ చిత్తానుసారముగా నాకు ప్రవర్తించటం నేర్పించమంటున్నాడు దేవుని బిడ్డలారా. అలాగే మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మరి సామెతల గ్రంథం 3:6 చూసినట్లయితే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు మరి నమ్మకం ఉంచాలి. యెహోవా యందు నమ్మకం ఉంచే వారిగా ఉండాలి. అలాగే నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు. మన పూర్ణ హృదయంతో కూడా యెహోవా యందు నమ్మకం ఉంచి మరి దేవునికి ఈ రోజంతటిని కూడా అప్పుడు ఆయన నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం నాకు ఒప్పుకొని అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు దేవుని బిడ్డలారా. అలాగే 143:10 చూసినట్లయితే, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటం నాకు నేర్పించము. మరి పొద్దున్నే లేచి నీవే నా దేవుడు ప్రభువా, నీ చిత్తానుసారముగా నేర్పించమని అడగాలి. అలాగే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. మరి మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం నాకు ఒప్పుకున్నట్లయితే నీ త్రోవలను సరళము చేసే విధంగా దేవుడు ఉంటాడు దేవుని బిడ్డలారా. మీ త్రోవలన్నీ సరళము చేయునుగాక. దేవుని చిత్తం మీ కుటుంబంలో మీ పట్ల జరుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. 2026 వేకువజామున చొక్కవలే మీరు ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో 30దంతలుగా 60దంతలుగా ఫలించదురుగాక. విస్తారమైన దీవెనలతోటి ఫలించదురుగాక. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో దేవుడు మిమ్మల్ని ఫలింపజేయునుగాక, ఆశీర్వదించునుగాక, మేలులతో నింపునుగాక. మీకు అద్భుతం, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గర్భఫలం లేని బిడ్డలకు యేసు క్రీస్తు నామములో గర్భఫలం వచ్చునుగాక. మరి అర్రికాలు మొదలుకొని స్వస్థత లేని బిడ్డలకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. చెవులు వినపడని వారికి వినపడనుగాక. చూపు కానరాని వారికి కనపడనుగాక. నోటి మాట స్పష్టంగా రాని వారికి యేసు క్రీస్తు నామములో మరి నిర్గమకాండం 15:26 ప్రకారంగా నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే, నీకు అవస్వస్థత ఉంటే యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుకొందువుగాక. ఇప్పుడే రిలీజ్ చేస్తాను యేసు నామములో. దేవి శక్తులు, చీకటి శక్తులు నీ నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు క్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో తోడే నడిపించునుగాక. మీ రాకపోకలు నడిపించునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.